రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు బహిర్గతమైన వేళ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలు జగదీష్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ తో ఆయన సమావేశమయ్యారు. కేబినెట్ కు కాళేశ్వరం నివేదిక అధ్యయన కమిటీ బ్రీఫ్ రిపోర్టు ఇవ్వనున్న నేపథ్యంలో ఆ అంశంపై ఇవాటి భేటీలో ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే సర్కార్ కావాలనే కమిషన్ నివేదికను మీడియాకు లీక్ చేసిందని మాజీ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం నివేదిక వల్ల తమకు పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగానే ఎదుర్కోవాలని పార్టీ ముఖ్య నాయకులు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. సిటీ మొత్తం జలమయమయ్యింది. వారం రోజుల గ్యాప్ తర్వాత 2 రోజుల ఉక్కబోత నుంచి సిటీ జనం రిలాక్స్ అయ్యారు. మధ్యాహ్నం వరకు ఉక్కబోతతో కూడిన వాతావరణం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షం సిటీని ముంచెత్తింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, నాగోల్, హైత్ నగర్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో భారీ వర్షం అల్లకల్లోలం చేసింది. ఉప్పల్, రామంతపు, తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లోనూ వర్షం కుమ్మేసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట ఏరియాలో రోడ్లపై నీళ్లు పోటెత్తాయి. తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ మెడలో గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. ఢిల్లీలో ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. అత్యధిక భద్రత ఉండే విదేశీ రాయబారులున్న ప్రాంతానికి సమీపంలోనే ఈ చైన్ స్నాచింగ్ జరిగింది. ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. స్కూటర్పై హెల్మెట్ ధరించిన వ్యక్తి తన గొలుసును లాక్కెళ్లినట్లు అందులో పేర్కొన్నారు. I went for walking along with my Rajya Sabha MP from Tamil Nadu, women MP. We both are walking nearby this embassy area. Opposite side, one person came with wearing helmet with a scooty. He came opposite to us. We are walking very cautiously near to platform. When he proceeded towards on us, then I tried to give space to him to move. When he came near to us, he suddenly snatched my chain and tore my clothes. He snatched everything. Before I realized my clothes were torn, then I rescued the clothes. He taken my chain and he left. He's going very slowly. He's not even react very. He's going very slowly. He's thinking very proudly. He's going. And everybody is watching. I'm shouting, he snatched my chain. Please come and help me, help me. Nobody on the road, no, so many people are watching.
Nobody come near to me because everybody got afraid. Everybody is watching like a movie on road. ఖమ్మం జిల్లా కల్లూరు గిరిజన హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. టిఫిన్ తిన్న కొద్ది నిమిషాలకే 10 మంది విద్యార్థులు కుప్పకూలిపోయారు. ఉదయం టిఫిన్గా ఇచ్చిన కిచిడిని పిల్లలు తిన్నారు. కొద్దిసేపటికి విద్యార్థుల్లో అస్వస్థత లక్షణాలు కనిపించాయి. వెంటనే స్పందించిన హాస్టల్ సిబ్బంది విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ అజయ్ యాదవ్ ఆసుపత్రికి వెళ్లారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని సమాచారం. ఖమ్మం జిల్లా కల్లూరు గిరిజన హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. టిఫిన్ తిన్న కొద్ది నిమిషాలకే 10 మంది విద్యార్థులు కుప్పకూలిపోయారు. ఉదయం టిఫిన్గా ఇచ్చిన కిచిడిని పిల్లలు తిన్నారు. కొద్దిసేపటికి విద్యార్థుల్లో అస్వస్థత లక్షణాలు కనిపించాయి. వెంటనే స్పందించిన హాస్టల్ సిబ్బంది విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ అజయ్ యాదవ్ ఆసుపత్రికి వెళ్లారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా వేదికలో పాల్గొన్నారు. రైతులకు సరిపడా ఎరువులు అందించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అనంతరం జిల్లాలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వం దానిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్నదాత సుఖీభవ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఎరువుల కొరత ఉండటం, దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ, పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్రీవెన్స్ డేని పురస్కరించుకొని ఆయా జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్కి ఈ ఎరువుల సమస్య గురించి, ప్రత్యేకంగా యూరియా కొరత గురించి ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వల్ల రైతు ఎదుర్కొంటున్నాడు. తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం, దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ, పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్లపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల మండలి అత్యవసర సమావేశమైంది. ఈ మీటింగ్ కి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రి రవి, సురేష్ బాబు, ఫెడరేషన్ సభ్యులు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు హాజరయ్యారు. భేటీలో ప్రధానంగా కార్మికుల వేతనాల పెంపుపై చర్చించి ఒక ప్రకటనను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నారాయణ విద్యా సంస్థల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రిన్సిపల్ రాజన్ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ బానిసలుగా చూస్తున్నాడని, క్యాంపస్లో పనులు చేయిస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపించారు. అంతేకాకుండా విద్యార్థినుల ఎదురుగా క్యాంపస్లో బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నాడని అన్నారు. తక్షణమే ప్రిన్సిపాల్ను స్కూల్ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులకు సర్ది చెప్పారు. స్పందించిన అధికారులు మేనేజ్మెంట్తో మాట్లాడడంతో ప్రిన్సిపల్ రాజన్ విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించుకున్నారు. చర్యలు తీసుకోవాలి నారాయణ యాజమాన్యంపై. చెప్పండి మాస్టర్, ఎక్కువ కాదండి. 10th క్లాస్ ఎంత ఫీజు? ఫీజు 10th క్లాస్ ఎంత చెప్పండి. చెప్పండి. సిగ్లీ స్కూల్ కాదు, గవర్నమెంట్ ఎంత ఉన్నదండి మేడం గారు? స్కూల్ ప్రైవేట్ స్కూల్ కాదు మేడం గారు. మీకు తెలియదు, ఏళ్ళో చెప్పేది తప్పు. శ్రీరామ్ మేడం గారు చెప్పేది వినండి ఒకసారి. మీరు వినండి. గవర్నమెంట్ స్కూల్స్ అన్ని నారాయణ స్కూల్ ఒకటేనా? ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఫీజు దగ్గర పెట్టుకుని ఈ స్కూల్ ఫీజు ఎలా ఉంది అది చూడండి. క్వశ్చన్ చేయండి, ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి. గవర్నమెంట్ నామ్ ప్రకారం, గవర్నమెంట్ రికగ్నైజ్ ప్రకారం తీసుకున్నారు. మేము గవర్నమెంట్ వాటర్ ట్యాంక్స్ క్లియర్ గా ఉండాలా వద్దా? వాటర్ ట్యాంక్స్ దగ్గర ఏంటి, మాకు 2 ట్యాంక్స్ ఉంటాయి. దానికి 9 కింద వేస్తారు. 9 ట్యాంక్స్ కింద వేస్తారు వాటర్స్. దానికి మాకు అసలు నేను చదివిన దగ్గర నుంచి 6th దగ్గర నుంచి 10th వరకు నేను స్టాండర్డ్ ఇక్కడ చదివాను. చిన్నప్పటి నుంచి కూడా అసలు మా ఫ్లోర్లో అసలు వాటరే ఉండవు. కిందకి వెళ్ళి తెచ్చుకోవాలి మేము. అది కూడా ప్రిన్సిపల్ సార్ అంటున్నారు, మీరు వాటర్స్ ఎంటీ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి ఫిల్ చేసుకుంటున్నారు, అన్వేస్ట్గా వాటర్ వాడుతున్నారు అంటున్నారు. అసలు మేము వాడమని వాళ్ళకి తెలుసా? ఆయన చూసారా? మాకు దానికి రీజన్ చెప్పమనండి. మాకైతే ప్రిన్సిపల్ వద్దు, మాకు ఈ మేనేజ్మెంట్ వద్దు. మేమైతే ఈ బ్రాంచ్ మీద వదులుకోవాలనుకుంటున్నాం. పిల్లలు ఎంత ఇలాగా ఏదిస్తుంటే ఏంటి పరిస్థితి? నారాయణ గారి స్కూల్లోనే పిల్లలకి తాగటానికి కూడా మంచినీళ్ళు ఇవ్వట్లేదు. నారాయణ గారి స్కూల్లోనే పిల్లల చేత గ్రౌండ్ బాగా చేస్తున్నారు. నారాయణ గారి స్కూల్లోనే గేమ్స్ పేరుతో పిల్లల నుంచి డబ్బులు వసూలు చేస్తారు. గేమ్స్ మాత్రం కండక్ట్ చేయట్లేదు. నారాయణ గారి స్కూల్లోనే ఫీజులు కట్టలేదని ఎగ్జామ్ రాయనివ్వట్లేదు. నారాయణ గారి స్కూల్లోనే పుస్తకాలు అమ్ముడి జరుగుతుంది. నారాయణ గారి స్కూల్లోనే జీవో నెంబర్ 53, 55 పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. పిల్లలే చెప్పారు 44,000 నుంచి 50,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని. మరి ఏ జీవో ఇచ్చింది నారాయణ గారికి? మరి ఈ రకంగా ప్రజలు, తల్లిదండ్రుల నుంచి ఈ రకంగా ఫీజులు దండుకునే అధికారం ఎవరిచ్చారు? ఇక్కడ పిల్లలు కూడా చెబుతున్నారు, సరైన ఫ్యాకల్టీని పెట్టలేదు. ఒకే సిలబస్ 10 రోజుల్లో వాళ్ళు 6 నెలల్లో చదవలసింది 10 రోజుల్లో చెప్పేస్తానంటే గెస్ట్ ఫ్యాకల్టీ తీసుకొచ్చి వాళ్ళ మెమరీ ఎలా సరిపోతుందండి? ఈ రోజున నరసాపురం పట్టణంలో ఉన్న నారాయణ స్కూల్లో
కోపంల సమస్యల మీద ఈ రోజున విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఈ రోజున స్కూల్ ముందు బైఠాయించడం జరిగింది. మరి నారాయణ స్కూల్లో చాలా అన్యాయం జరుగుతుంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. పుస్తకాల రూపంలో కానీ, అనేక కల్చరల్ యాక్టివిటీ రూపంలో కానీ, అలాగే పిల్లల చేత కూడా గ్రౌండ్లు క్లీన్ చేయించడం, పిల్లల చేత తుడిపించడం, అలాగే కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళ సదుపాయం కూడా కల్పించకపోవటం, ఇట్లాంటి అన్యాయాలు జరుగుతుంది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో సిబ్బందిపై సైనిక అధికారి దాడి చేశారు. లగేజీకి అదనపు రుసుం చెల్లించాలని అనడంతో ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో పక్కనే ఉన్న ఇనుప స్టాండ్తో స్పైస్ జెట్ సిబ్బందిపై లెఫ్టినెంట్ కర్నల్ దాడికి పాల్పడ్డారు. దాడిలో స్పైస్ జెట్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది బాధితుని ఆసుపత్రికి తరలించారు. స్పందించిన అధికారులు లెఫ్టినెంట్ కర్నల్ ఆర్కే సింగ్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. जाना आप एसएचजी ऊपर ऊपर नहीं ऊपर मुंह से खून आ रहा है यार. चलो चलो नजदीक जाना आप एसएचजी ऊपर ऊपर नहीं ऊपर मुंह से खून आ रहा है यार. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.